Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 145 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. Every day will I bless thee and I will praise thy name forever and ever. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. We all have room to grow in our fear of the Lord. మనమందరం కూడా దేవుని యందలి భయమును బట్టి మనం ఎదగవలసినటువంటి తావు ఉంది అక్కడ. And whatever my current understanding of God is, that is too small. ప్రస్తుతం దేవుని గురించి నాకున్నటువంటి గ్రాహ్యం ఎంతైనా అది చాలా తక్కువే. Whatever our current delighting in God is, it is too little. ప్రస్తుతం మన దేవునిని బట్టి ఎంతగా ఆనందిస్తున్నా గానీ అది చాలా తక్కువే. Whatever your current awareness of God is today, it is in desperate need of expansion. ప్రస్తుతము దేవుని గురించి నీకున్నటువంటి అవగాహన ఎంతైనా గానీ నువ్వు ఇంకా ఎంతో ఎక్కువగా తెలుసుకోవాల్సింది. Like the little boy who visited the ocean for the first time and turned to his mother and said, చిన్న పిల్లవాడు మహాసముద్రం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి తన తల్లితో చెప్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, I am going to need a bigger boat. నాకు ఒక పెద్ద ఓడ కావాలి. So too, when we gaze the glory of God as he has revealed himself in his word, అలాగే దేవుడు తన మాటలు తన వాక్యంలో తన మహిమను బయలుపరుచుకున్నాడే, ఆ మహిమను మనం చూడాలంటే, and we need a bigger boat to enjoy even a drop of his shoreless beauty. There is no ending for his beauty. ఆయన యొక్క ఆ సౌందర్యానికి అంతమన లేదు. దాని కొరకే మనకు ఒక పెద్ద పడవే అవసరం. If we are going to make any kind of Christ-centered conclusions about our current existence, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఉనికిని బట్టి ఏదైనా కానీ దేవుని కేంద్రిక గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలంటే, we need wisdom from heaven. పరలోకము నుండి మన జ్ఞానం అవసరం. If we are going to gain wisdom from heaven, పరలోకము నుండి గాని మన జ్ఞానాన్ని మనం పొందితే, we might ask God who gives to all generously and without reproach. దాతృత్వంగా ఇచ్చేటువంటి ఆ దేవుణ్ణి మనం అడుగుతాం. If we are going to ask God for wisdom, ఒకవేళ జ్ఞానం గురించి మనం దేవుణ్ణి అడిగితే, we must ask him in faith filled with fear. మనము విశ్వాసంతో మన భయముతో కూడా నిండి మనం అడుగుతాం. Fear of the Lord is the beginning point of the wisdom we need. యెహోవా యందలి భయమే మనకి ఈ జ్ఞానం మనకు అవసరమైనటువంటిది. And if we are going to fear the Lord rightly, మనం సరిగ్గా దేవుని యందలి భయం కలిగి ఉంటే, we must know what he is like according to the truth of his self revelation. ఆయన తన స్వయంగా తనను తాను బయలుపరుచుకున్నాడే ఆ సత్యాన్ని గురించి మనము తెలుసుకోవాల్సి. So Psalm 145 offers a glimpse of God's glorious splendor and teaches us how we ought to praise him. 145వ కీర్తన దేవుని యొక్క ఔన్నత్యం గొప్పతనాన్ని గురించి అది మాట్లాడుతూ ఏ రీతిగా మనం ఆయన స్తుతించాలి అందుని బట్టి అని చెప్తాం. It unpacks the correct doctrine of what God is like. దేవుడు అనగా ఏమిటిదో ఒక సరైనటువంటి బోధ ఇక్కడ మనకి వివరించబడుతుంది. And in doing so provides the pattern of doxology for how we have to fear him. ఆ విధంగా చేయటం ద్వారా ఎట్లా మనము దేవుడు అంటే భయం కలిగి ఉండాలో అనేది వాక్యం మనకు బోధిస్తాం. Let us see the whole of the Psalm 45 now quickly. ఈ 145వ కీర్తన అంతా కూడా త్వరగా మనం చూద్దాం. First 6 verses says, మొదటి 6 వచనాల్లో చెప్పబడిన in మాట. that I want to point out 4 key aspects of praise. ఒక 4 స్తుతించేదానికి కొంచెం మూలమైనటువంటి సంగతులు, కీలకమైన విషయాలు చెప్తాను. Truths that help us fear the Lord and delight in praise. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయనను స్తుతించాలని దానికి 4 కీలకమైనటువంటి మాటలు చెప్తాను. I feel like we are sitting down together at an all-you-can-eat buffet, and I am only directing our attention to the 4 appetizers. So many things are there, we are going to see 4 only. చూడండి, ఎన్నో మనం తిని ఆనందించడానికి ఎన్నో ఆహార పదార్థాలు ఉంటే వాటిలో ఒక 4 గురించే వాటి మీదనే మీ మనసు ఉంచడానికి నేను కోరుతున్నాను. Nevertheless, we will dive into these appetizers with the help of his grace. ఏదేమైనా కానీ మనం దేవుని యొక్క కృపను బట్టి వీటన్నిటిని కూడా మనం ఆస్వాదిస్తాం. Number 1, మొదటిది, God is the eternal king. Praise him perpetually, continuously. దేవుడు నిత్యమైనటువంటి రాజు, నిత్యము మనం ఆయనని స్తుతిస్తూ ఉండాలి. Elohim, the sovereign eternal creator. ఎలోహిం, సార్వభౌముడైన నిత్యమైనటువంటి సృష్టికర్త అయిన రాజు. He is the ruler of heaven and earth. ఆయన భూమి ఆకాశములను రాజ్యము చేయవాడు. King David is praising this true king. రాజైన దావీదు ఈ నిజమైన రాజుని ఆయన స్తుతిస్తున్నాడు. Our God reigns. మన దేవుడు రాజ్యము చేయుచున్నాడు. Even if we don't realize or want to admit it, మనం దాన్ని గ్రహించకపోయినా, ఒకవేళ మనం దానికి అప్పగించుకోవాలని కోరినా, and we live in a universe where everything revolves around
around God. మనం ప్రతిదీ కూడా సమస్తము దేవుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ విశ్వములో మనం జీవిస్తున్నాం. This is the way it is in heaven also. ఇది పరలోకంలో కూడా ఇదే పరిస్థితి. This is what we ought to pray for on the earth. ఇది భూమి మీద వాటి కొరకు ప్రార్థన చేయవలసింది మనం. Everything must revolve around God. సమస్తము కూడా దేవుని చుట్టూ తిరుగుతుండాల్సిందే. Without God nothing must be there. దేవుడు లేకుండా ఏమీ లేదు. The king of the kingdom rules and he brings about his plans and his purposes. రాజ్యం యొక్క రాజు రాజ్యం చేస్తున్నాడు, తన యొక్క ప్రణాళికలు తన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తా ఉంటాడు. One day he will showcase his authoritative theocracy. He will show forth his authority. ఒక దినాన్న తనకున్నటువంటి అధికారాన్ని ఆయన చూపించనే ఉన్నాడు. Bless his name. ఆయన నామమును స్తుతించాలి. His name is like no other. ఆయన నామము వేరే నామంకి సాటి అనేది కాదు. And his reputation precedes him. కాబట్టి ఆయనను గురించినటువంటి ఆ గొప్పతనము, ఆయన కీర్తి ఇక్కడ మనకు చూస్తున్నాం. Total package of wonder. అంతా కూడా అద్భుతం, అంతా కూడా అద్భుతమే ఉంది. How should we praise the King Eternal? ఈ నిత్యమైన రాజుని మనం ఎట్లా స్తుతించాలి? Verse 1. మొదటి వచనం, forever and ever. నిత్యము స్తుతించాలి. Verse 2. రెండవ వచనం, every day. అనుదినము స్తుతించాలి. Verse 4. నాలుగవ వచనం, every generation. ప్రతి తరము వారు స్తుతించాలి. What does this kind of praise look like? కాబట్టి ఇది ఏ రకమైన స్తుతిగా కనిపిస్తుంది మనకి? Continual. ఎడతెగక నిత్యము స్తుతిస్తాం. Praise him perpetually. మనం నిత్యము ఆయనను స్తుతించాలి. Secondly, రెండవది, the Lord is great. Praise him with power. కాబట్టి దేవుడు మహాత్మ్యం గలవాడు, అధిక స్తోత్రం అందగిన వాడు కాబట్టి ఆయన స్తుతించాలి. మూడవ వచనంలో, so Lord is the Hebrew name for God, Yahweh. కాబట్టి హెబ్రీ నామము యాహ్వే అని దేవుడి గురించి చెప్పబడింది. And it is the name God used to reveal himself to Moses at the burning bush. మండుచున్న పొద దగ్గర దేవుడు తనను తానుగా మోషేకి ఈ నామమును బట్టి ప్రత్యక్షపరచుకున్నాడు. We all know God said to Moses, my name is I am who I am. మనం ఎరుగుదాం కదా, దేవుడు మోషేకి తను బయలుపరుచుకున్నప్పుడు ఉన్నవాడను అనువాడను అన్నాడు. Notice that he is called great. ఆ మాట మీరు గమనించండి, ఆయన మహాత్మ్యము గలవాడు. Mean remarkable, that is the meaning is out of ordinary in degree, magnitude, effect. It is out of ordinary. చూడండి, ఇది సాధారణమైనటువంటి వాటి నుండి కాకుండా వేరుగా ఇది ఎంతో గొప్పది, ఔన్నత్యమైనటువంటిది. Unsearchable, without boundaries. శోధింప శక్యము కాని దానికి ఏ పరిమితులు లేవు. లేవు. No limitations in God. దేవునికంటూ ఏ హద్దుబాట్లు పరిమితులు లేవు. We on the other hand we are full of limitations. మరొక వైపు మనం చూస్తే మన మాటకు వస్తే అన్ని హద్దుబాట్లే ఉన్నాయి. We need food. మనకి ఆహారం కావాలి, we need rest, మనకి విశ్రాంతి కావాలి, we lose strength, మనకు శక్తిని కోల్పోతుంటాం, we fail to understand, మనం అర్థం చేసుకునే విషయంలో sometimes we overestimate, sometimes we underestimate, కొన్నిసార్లు చాలా ఎక్కువగా అనుకుంటాం, కొన్నిసార్లు తక్కువ అంచనా వేస్తాం. so how should we praise the great Lord? మరి అంత గొప్ప దేవుడిని మనము ఎట్లా స్తుతించాలి? with power. మనము అధికారంతో బలముతో కూడా స్తుతించాలి. బలశౌర్యములు ధరించుకుని, బలశౌర్యములు ధరించుకున్న వారు స్తుతించాలి. Great praise is a result of praising our great God. కాబట్టి గొప్ప స్తుతి అనేది మన గొప్ప దేవునికి ఫలితంగా వచ్చేది. The quality of our praise is determined by the quality of the object of our praise. మన స్తుతి యొక్క లక్షణాలు మనం దేనిని బట్టి ఎవరిని మనం బట్టి స్తుతిస్తున్నామో దాని ఫలితంగా వచ్చేది. The Lord is great. కాబట్టి యెహోవా మహాత్మ్యం గలవాడు and worthy to be praised with all of our strength. ఆయన మన పూర్ణ బలశౌర్యంతో కూడా ఆయన స్తుతి నొందదగినవాడు. with abundance. కాబట్టి సమృద్ధిగా మన స్తుతించాలి. The Lord is to be praised absolutely. కాబట్టి తప్పక దేవుడు ఖచ్చితంగా ఆయన స్తుతించబడడానికి యోగ్యుడు. He shares his glory with no other and we should not offer praise to any other. తన మహిమని ఎవరితో పంచుకునేవాడు కాదు, కాబట్టి ఇంకెవరిని మనం స్తుతించకూడదు. What does powerful praise look like? చూడండి, శక్తివంతమైనటువంటి స్తుతి అనగా ఏమిటి? Stephen in Acts 7. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను విషయంలో చూడొచ్చు. And Silas and Paul in Acts 16. అపొస్తలుల 16వ అధ్యాయంలో పౌలు శీలాల విషయంలో చూడొచ్చు. So when our fear of the Lord is perpetual and powerful, continual and powerful, యెహోవా యందలి భయము అనేది మన నిత్యము కూడా శక్తివంతమైనదిగా అది కొనసాగుతున్నప్పుడు, then our afflictions are momentary and light. అప్పుడు మనకున్నటువంటి శ్రమలు అల్పకాలమైనవి, అది కొంతకాలం వరకు ఉండేవి. So we have to praise him perpetually. కాబట్టి మనం నిత్యము ఆయన స్తుతించాలి, and also powerfully. మన శక్తివంతంగా మనం బలశౌర్యం ధరించిన వారంగా స్తుతించాలి. Thirdly, మూడవది, God is full of glory, praise him publicly. దేవుడు సమస్త మహిమను ధరించిన వాడు కాబట్టి సమాజం మధ్య ఆయన స్తుతించాలి. Have you ever witnessed something so magnificent that you struggle to find the adequate words to describe it? ఎప్పుడైనా కానీ నువ్వు దీనికి తగిన ఈ మాటలతో కూడా మన ఆయన స్తుతించాలి, ఇట్లాంటి పదాలు నీకు ఎప్పుడైనా కనుగొన్నావును? Perhaps something so terrible, so awful that you could not speak
బహుశా నువ్వు మాట్లాడలేనంత ఎంతో భయభ్రాంతులు గొల్పించేదిగా ఉండొచ్చు. Perhaps something so stunning that your mind could not form the words to capture the correct definition. ఒకవేళ దానికి సరైన నిర్వచనం ఇవ్వలేనంతగా నీ మనస్సుకి అది అందనంతగా ఉంటుంది. That seems to be what is happening with David here. ఇదే దావీదుకి జరిగినది కూడా మనం చూస్తాం. Language is not sufficient to praise him for David. చూడండి, దావీదుకైతే దేవుని స్తుతించడానికి భాష ఒకటి సరిపోలే. Certainly he is inspired by God to record the right words. నిశ్చయముగా సరి అయినటువంటి మాటలు రాయడానికి ప్రేరేపించబడ్డవాడు దేవుని గురించి. But it seems like he is having trouble finding the human words to capture the essence of the God he is trying to describe. అయితే దేవుణ్ణి వర్ణించడానికి వివరించడానికి మానవ సంబంధమైనటువంటి మాటలు ఆయనకు సరిపోనట్టుగా ఆయన గ్రహించాడు. In verse 5, 5వ వచనంలో he puts 3 words together to attempt the task. మరి చూడండి, ఈ పని చేయడానికి 3 పదాలు 3 మాటలు ఇక్కడ కలిపి He చెప్తున్నాడు. is not finding any words in the language. అంటే ఆ భాషలో ఏ మాటలు అనేది దొరకడం God లేదు. is so great. దేవుడు ఎంతో గొప్పవాడు. But anyhow he used 3 words together in verse 5. ఏదేమైనా 5వ వచనంలో 3 పదాలు కలిపి చెప్తున్నాడు. Glorious, splendor, majesty. మహోన్నతమైన ప్రభావ మహిమ. This helps us see what God is full of glory. ఇది దేవుడు మహిమ గలవాడు, మహిమతో నింపబడిన అనగా ఏమిటిదో ఇక్కడ మనం కొంత అర్థం The చేసుకోగలం. Apostle Paul captures this wonder of God when he prays for the Ephesian church. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుని స్తుతిస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ సంగతిని అతను గ్రహించినాడు. So later you can meditate. It takes many days to meditate those verses. తర్వాత కానీ మీరు ధ్యానం చేయండి. ఈ మాటలు ధ్యానం చేయడానికి చాలా దినాలు పడుతుంది. Ephesians 1st chapter 17 to 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో Each phrase in those 3 verses, it is beyond our understanding. ఆ 3 వచనాల్లో ప్రతి మాట కూడా మన గ్రాహ్యానికి మించినది. Since God is full of glory, we should praise him publicly. దేవుడు మహిమతో నిండి ఉన్నాడు కాబట్టి సమాజం మధ్య బహిరంగంగా మనం ఆయన స్తుతించాలి. The point is that we do not just meditate the glory of God privately. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమను గురించి ఏదో ఏకాంతముగా మనం ధ్యానిస్తూ ఉండడం కాదు. But that private praise cannot help but end up being proclaimed. ఏకాంతముగా మనం స్తుతించు ఉండుట అనేది అంతటితో ముగించబడదు, అది ప్రకటించే వారంగా ఉండాలి. In other words, మరొక మాటలో చెప్పాలి, as our hearts are stirred with the fear of the Lord, మన హృదయాలు దేవుని భయం చేత అవి it ప్రేరేపించబడుతుండగా will be inevitable that our mouths open to declare his glory to those around us. ఇక మన చుట్టూ ఉన్న వారికి తప్పక మనం నోటితో ఆయన మహిమను గురించి తప్పక వివరిస్తాం. I think this is one of the reasons Psalm 145 has been called a missionary psalm. బహుశా ఈ కారణాన్ని బట్టేమో 145వ కీర్తన అనేది మిషనరీ కీర్తనగా కూడా చెప్పబడింది. So that's why we have to praise him publicly. మనము సమాజం మధ్య బహిరంగంగా ఆయనను స్తుతించాలి. When the hearts are brought in line with the trueness of God's magnificent splendor, we cannot help but make him known to others. దేవుని యొక్క మహిమ మహాత్మ్యం ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మన హృదయంలో మనం మౌనంగా ఉండగా ఆయన స్తుతిస్తూ ఉంటాం. If you say it in another way, ఇంకొక విధంగా చెప్పాలంటే the best missionary and evangelistic training we could ever receive is the splendor and glory and majesty of a great God and King. ఒక శ్రేష్టమైనటువంటి ఒక సువార్త లేకపోతే ఒక మిషనరీ గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క మహిమ ఔన్నత్యంలో మనం చూస్తాం. If you want to be a missionary speaking about the gospel, ఒకవేళ నువ్వు సువార్త చెప్తూ ఒక మిషనరీగా ఉండాలనుకున్నప్పుడు, and then if you see the splendor and glory and majesty of our great God and King, మన గొప్ప దేవుడు రాజు యొక్క మహిమ ఔన్నత్యాన్ని ప్రభావాన్ని చూసినప్పుడు, that itself you can tell it as a gospel. అది ఒక సువార్తగాను చెప్పొచ్చు. So the best evangelistic training is in the very presence of God, seeing his face. కాబట్టి ఒక శ్రేష్టమైనటువంటి సువార్త పరిచయం చేసేటువంటిది దేవునికి సన్నిధిలో ఉండి ఆయన ముఖదర్శనం చేసుకునేది దాని ద్వారానే చేయగలం. Then he will be so big in our hearts. అప్పుడు మన హృదయాల్లో ఆయన ఎంతో పెద్దవాడుగా ఉంటాడు. When he is so big in our hearts, then automatically he will be big in our lips also, in our words. మన హృదయాల్లో ఆయన అంత పెద్దవాడుగా ఉన్నప్పుడు మన నోటి ద్వారా పెదవుల ద్వారా కూడా ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తాం. The greatest way we can prepare to engage our culture that desperate needs the gospel of Christ is to have our heart filled or stunned by the glory of God. కాబట్టి వారు ఈ గొప్ప సువార్తను మనం ప్రకటించడానికి ప్రజలకు తెలియపరచడానికి దేవుని యొక్క ఆ గొప్పతనంతో మన హృదయం అంతా కూడా నింపబడి ఉండాలి. That will cause our praise to be public. ఇది మనల్ని బహిరంగంగా ప్రజల మధ్య స్తుతించేవారుగా చేస్తుంది. Notice verse 4. 4వ వచనం గమనించండి. One generation will commend your works to another and declare your mighty acts. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. That is the testimony. అది సాక్ష్యం. Verse 6 says, 6వ వచనంలో, they shall speak of the mighty of your awesome deeds and I will declare your greatness. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. Since God is great King of glory,
దేవుడు మహాత్మ్యం గలవాడు, మహిమగల రాజై ఉన్నాడు So we కాబట్టి should perpetually praise him, కాబట్టి మనం నిత్యము ఆయనను స్తుతించాలి, powerfully praise him, బలశౌర్యం ధరించిన వారిని స్తుతించాలి, publicly praise him. మనము ప్రజల మధ్య సమాజంలో స్తుతించాలి. And the fourth thing is, నాలుగవది, he is today, praise him personally. దేవుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడు ఆయన, అందుకని వ్యక్తిగతంగా మనం ఆయన స్తుతించాలి. Consider the main subject of this psalm. ఈ కీర్తనలో ప్రధానమైనటువంటి అంశం It is గమనించండి, God. అది దేవుడు. God who is infinite in power, glory and majesty. దేవుడు అనంతమైనటువంటి జ్ఞానము, మహాత్మ్యము, ప్రభావం గలవాడు, Who is the creator of everything and everyone. సమస్తమును అందరినీ సృష్టించిన సృష్టికర్త, Who alone reigns from on high without any need of help or advice. ఆయన ఒక్కడే ఉన్నత స్థలము నుండి ఏ సహాయము సలహా లేకుండా రాజ్యము చేయవాడు ఆయనే. And he alone is worthy of adoration and praise. ఆయన ఒక్కడే స్తుతి ఘనపరచబడడానికి యోగ్యుడే ఉన్నాడు. Now consider that what he has made it possible for us to relate him, praise him. ఇప్పుడు మనం ఆయన స్తుతించడానికి ఏమి దానికి సంబంధం కలిగించిందో ఒకసారి తలంచుకోండి. We are able to delight in God. మనము దేవునిని బట్టి సంతోషిస్తున్నాం. Because of that personally we can praise him. అందుని బట్టి వ్యక్తిగతంగా మనం దేవుని స్తుతిస్తాం. Because he condescended himself to his creation and made it possible. ఎందుకంటే తనను తాను తగ్గించుకొని ఈ సృష్టికి తను కనపరుచుకున్నాడు, సాధ్యం చేసినాడు. Jesus himself delighted in the fear of the Lord. Only through Christ we are able to fear the Lord. యేసు ప్రభు వారు కూడా దేవుని యొక్క భయం కలిగి ఉండిన వాడుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి మనమును కూడా యేసు ప్రభు యందలి భయం కలిగి మనం జీవించాలి. Only through him we can learn that. ఆయన ద్వారానే, ఆయనను బట్టే మనం నేర్చుకోగలం. You and I, నీవు నేను, as one created in the image of God, దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన వారంగా, but who has sinned against God, అయితే దేవునికి విరోధంగా పాపం చేసిన who has వారు, rebelled against him as sinners, పాపులముగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన who are వారు, already condemned, మనం ఇప్పటికే మన శిక్షావిధికి గురై ఉన్నాం. but we can have our hearts made new in Christ. అయితే క్రీస్తునందు మన హృదయాలు నూతన పరచబడగలవు. You can worship him నువ్వు ఆయనను ఆరాధన చేయవచ్చు. because he deserves, because Christ died in your place. క్రీస్తు నీ స్థానం చనిపోయాడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడే He ఉన్నాడు. suffered the death penalty in consequence for your sin. నీ పాపములకు పరిణామంగా ఆయన పాప పర్యవసానం ఆయన భరించాడు. Because Christ raised from dead and ascended to the Father, క్రీస్తు మృతుల నుండి లేపబడి తండ్రి యొద్దకు ఆయన ఆరోహణమైనాడు the కాబట్టి Holy Spirit brings life to those who are spiritually dead in our sins and trespasses. ఆత్మీయంగా పాపము చేత అపరాధం చచ్చిన వారికి పరిశుద్ధాత్మ వెలుగునిస్తాం. He makes us able to turn from sin and trust in Christ as our personal Savior. పాపం నుండి మనం మరలించబడి యేసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించేటట్లుగా ఒప్పిస్తుంది. When you do like that, ఆ రీతిగా చేసినప్పుడు the praise will come from your person. స్తుతి నీలో నుండి, నువ్వు అని నీ వ్యక్తిలో నుండి వస్తుంది. So in closing, ముగింపులో will you fear the Lord? మరి దేవుడు అంటే భయం ఉందా? He is the eternal King. ఆయన నిత్యమైన రాజు. He is great beyond all boundaries. ఆయన అన్ని హద్దులు అన్నిటికీ మించిన వాడు, గొప్పవాడు. He is full of glory. ఆయన మహిమతో నిండినవాడు. He alone is God. ఆయన మాత్రమే దేవుడు. Will you praise him? మరి ఆయన స్తుతిస్తావా? So you have to praise him. Yeah, first of all we have seen we have to praise him perpetually. మనము మొదటిదిగా చూసినాం నిత్యం ఆయన స్తుతించాలి. Secondly, రెండవది powerfully. మనం బలశౌర్యం ధరించుకొని స్తుతించాలి. మూడవది Publicly. మనం బహిరంగంగా స్తుతించాలి. Fourthly, నాలుగవది personally. వ్యక్తిగతంగా స్తుతించాలి. Will you praise him? మరి దేవుని స్తుతిస్తావా? Yeah, may God help you to praise him. మరి నీవు దేవుని స్తుతించలాగున దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, you are such a great God. Oh Lord, words are not sufficient. ఎంత గొప్ప దేవుడు అంటే మాటలు కూడా చాలు ప్రభు. We cannot comprehend your greatness. ప్రభు మీ గొప్పతనాన్ని మేము గ్రహించలేము. Each phrase what Paul writes in Ephesians 1:17 to 19, even that is beyond our understanding. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో పౌలు రాసినటువంటి ఆ మాటలు ఒక్కొక్క పదం కూడా ప్రభా అది మాకు అర్థం కానిటువంటి విషయం. Oh Lord, probably Paul must have understood. బహుశా పౌలు అర్థం చేసుకొని ఉంటాడేమో. But we are foolish people. అయితే మేము బుద్ధిహీనులమే. Lord, we thank thee, O Lord, for what thou hast done for us. దేవా నువ్వు మా కొరకు చేసిన దానికై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Thank thee for condescending yourself to save a wretched fellow like me. దౌర్భాగ్యుడైనటువంటి నన్ను ప్రభా రక్షించడానికి నిన్ను తగ్గించుకొని వచ్చినందుకు వందనాలు. So help me to praise you perpetually. ప్రభు నిత్యము నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. Using my strength powerfully. నా బల శౌర్యములు ధరించి స్తుతించడానికి And సహాయం. also publicly. బహిరంగంగా And స్తుతించడానికి also సహాయం. personally. వ్యక్తిగతంగా కూడా స్తుతించడానికి Make it సహాయం our చేయండి. practice. ఇది ప్రభు మాకు అలవాటుగా O చేయండి. Lord, meaningfully we may praise you. అర్థసహితంగా మేము స్తుతించదుము గాక. Throughout the day be with us. దినమంతా కూడా మాతో ఉండండి. Let the praise go out of our lips, O Lord, continually. నిత్యము మా నోటి నుండి మీకు స్తుతులు చెల్లించబడును గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.